అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు సుశీల గారు రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథల నుంచి చదువుకుంటున్న చంద్రహారం అనే కథ. ఈ సిరీస్లో ఉన్న కథలన్నీ చిన్న పరిశ్రమల వెనకాలన్న సాధక బాధకాల గురించి చాలా బాగా చెప్తాయి. అలాగే ఈ కథలన్నీ మళ్ళీ మన నిత్య జీవితానికి ముడిపడి ఉండే విషయాలను కూడా చర్చిస్తాయి. ఈ కథలో విశేషం హామీ ఉండటం అనే సంగతి. ఉద్యోగ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి అనుభవమే ఇది. మనం ఎప్పుడైనా ఎవరికైనా హామీ ఉన్నప్పుడు దేవుడి దయ వల్ల అన్నీ బాగా జరిగితే చాలా సంతోషం. కాస్త అటు ఇటు అవ్వడం అది సహజమే. కానీ పూర్తిగా బాకీ ఎగవేస్తే హామీదారులు ఇరుక్కుని ఇబ్బందుల పాలవ్వడం మాత్రం చాలా దారుణం. ఇలాంటి వాళ్ళు నాకు కూడా ఒకళ్ళిద్దరు తెలుసు. ఇకపోతే ఈ కథలో సుశీల గారు ఎంత నాలెడ్జ్ ఉన్నా కొన్ని జాగ్రత్తలు, రూల్స్ పాటించడం ముఖ్యమని చెప్తారు. చక్కటి కథ. మరి కథ ఏంటో విందాం ఇప్పుడు. ఆఫీస్లో చాలా సీరియస్గా అకౌంట్స్ చూసుకుంటున్నాను. మామూలుగా నేను ఎప్పుడూ ఆదాయ వ్యయాల జోలికి వెళ్ళను. అవి చూస్తే గబుక్కుని ఏ హార్ట్ అటాక్ వచ్చిందనుకో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చులు ఖర్చుల్లానే ఉంటాయి, అప్పులు అప్పుల్లానే ఉంటాయి, ఇబ్బందులు ఇబ్బందుల్లానే ఉంటాయి. ఈ ఆర్థిక జాలం ఏమిటో ఎంతకీ కొరుకుడు పడట్లేదు. పోనీమంటే మనమేమైనా క్లబ్బుల్లో పేకలాడుతున్నామా? సంవత్సరానికి ఓ కారు మారుస్తున్నావా? విదేశీ యాత్రలు చేస్తున్నావా? నగలు నాణ్యాలు చేయించుకుంటున్నావా? ఏమీ లేదు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 30 ఏళ్ల నుంచి నేనే 2 పూటలా వంట చేస్తున్నాను. అదే కారు రిపేర్లు చేసి నడుపుతున్నాను. ఏసీ 3 టైర్లోనే ప్రయాణాలు చేస్తున్నాను. 2 నెలలు ఆలస్యంగానే జీతాలు ఇస్తున్నాను. పోనీమని తోచి తోచక 2 కాంపోజులు వేసుకుని ధైర్యంగా బ్యాంకుకెడితే అత్తగారింటి వైపు చుట్టాలొచ్చినట్లు అంటీ అంటకుండా ఉండే మాటలు. గట్టిగా మాట్లాడితే పనవదేమోనని మనకి భయం. స్నేహంగా పలకరిస్తే ఏదైనా కమిట్ అయిపోవాలేమోనని వాళ్ళకి భయం. విడాకులకు అప్లై చేసుకున్న దంపతుల్లాగా చాలా మర్యాదగా, క్లుప్తంగా, కోర్టు ధిక్కార నేరం మీద పడకుండా ఉండేట్లుంటాయి చర్చలు. తుమ్మల్లో పొద్దుగూకినట్లుండే ఈ సుహృద్భావ వాతావరణంలో పరిశ్రమలు విజయవంతం కావడం సంగతి దేవుడెరుగు. కునికేయకుండా ఉంటే అదే గొప్ప. ఇప్పుడు అవే లెక్కలు చూస్తుంటే గాభరా వేస్తోంది. రావాల్సిన బాకీలు అలా ఉంటేనే లెక్క తెలుస్తోంది. వచ్చినవి ఏమైపోతున్నాయో తెలియట్లేదు. మా ఫీల్డ్ ఆఫీసర్ గారు అంటారు, మీరు 4 నెలల క్రితం 12 లక్షలకి బిల్లులు సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు 4 లక్షలు డిపాజిట్ చేశారు. మిగతాదేమైంది? ఎప్పుడొస్తుంది అని. 7 లక్షలు వసూలైన మాట నిజమే. 4 బ్యాంకులో కట్టాం. 2 జీతాలకి మార్కెటింగ్ ఖర్చులకి అయిపోయింది. ఆ మిగతా 1 ఎక్కడుంది చెప్పమా? పోనీ రావాల్సిన 5లో 1 వచ్చే ఛాన్స్ లేదు. ఆ డీలరు టోపీ పెట్టేశాడు. సరుకు అమ్మేశాను, బాకీలు రావు అన్నాడు. ఇంక మిగిలిన 4 మార్చి దాకా రావుట. అంటే ఈ 4 నెలలు నేను కుర్రాళ్లను పెట్టుకుని జీతాలు ఇచ్చుకోవాలి. అంటే మళ్ళీ సగం పైగా జీతాలకే పోతుంది. ఈ టైంలో వీళ్ళు వసూళ్ళు ఒక్కటే కాకుండా ఏమైనా అమ్ముతారేమో అంటే ఇది ఆఫ్ సీజను. ఇంకా నేను రా మెటీరియల్స్ వాడికి 1,50,000 ఇవ్వాలి. దీన్ని బట్టి ఏతావాత తేలింది ఏమిటయ్యా అంటే మా పేరు చెప్పుకుని 6 కుర్రాళ్ళకి ఏడాది జీతం దొరికింది. రా మెటీరియల్స్ వాడికి 7 లక్షల సరుకుకి కమిషన్ దొరికింది. బ్యాంకు వాళ్ళకి 9 లక్షల మీద 6 నెలల వడ్డీ దొరికింది. నాకు బోల్డంత టైము పాస్ అయ్యింది. ఇది కథ. ఏదైనా పని చేస్తే లాభమా, చెయ్యకపోతే లాభమా, తల్లా పెళ్ళామా అన్నంత డైలమాలో పడిపోయాను. మేడం, మీకోసం తక్షణ చిట్స్ మేనేజర్ గారు వచ్చారు. రాజు, మనం చిట్స్లో చేరమని తెలుసు కదా, చేరమని చెప్పేయి. కాదు మేడం, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు. సరే రమ్మను. 40 ఏళ్ల ఆయన లోపలికి వచ్చారు.
చూస్తే ఏదో ఆఫీసు సూపరింటెండులా ఉన్నాడు. వస్తూనే బ్రీఫ్ కేస్ బల్లపై ఉంచి ఏవో కాగితాలు తీశాడు. నమస్కారం అండి, నేను తక్షణ చిట్స్ కలెక్టింగ్ ఏజెంటుని. మీరు రామ్మూర్తి గారికి గ్యారంటీ కానీ ఇచ్చారా? ఓ, మీది ఆ చిట్ కంపెనీనా? అవును, ఆయన మాకు చాలా కావలసిన వ్యక్తి. ఏమిటి సంగతి? వారు 2 లక్షల చీటీ పాడారు మేడం. 6వ నెలలో వాళ్ళకి అలాట్ అయింది. తర్వాత 2-3 ఇన్స్టాల్మెంట్లు కట్టారు. 10 నెలల నుంచి పేమెంట్ లేదు. ఎన్ని లెటర్స్ రాసినా జవాబు లేదు. కోర్టులో పేపర్ వేసే ముందు మీకు చెప్పి వెడదామని వచ్చాం. ఈ పాటిదానికి కోర్టెందుకులండి, ఆయన చాలా మంచివారు. ఏమి ఇబ్బందులు వచ్చాయో మరి నేను కనుక్కుంటాను, మీరు తొందర పడకండి అన్నాను. మళ్ళీ వారం అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్స్లో ఒకరికొకళ్ళు చిన్న చిన్న మొత్తాలకి హామీలు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. రామ్మూర్తి గారికి ఏవో చికాకులుగా ఉన్నాయని వాళ్ళ ఆవిడ అన్నపూర్ణ ఆ మధ్య చెప్పింది కానీ మరీ ఇంత ఇదిగా విసిగిస్తున్నాయి అనుకోలేదు. ఇదివరకు 2-3 సార్లు హామీలున్నా ఎప్పుడూ ఒక్క నోటీస్ కూడా రాలేదు. అసలాయన డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. 3-4 లక్షల బ్యాంక్ అప్పుతో అద్దె బిల్డింగ్లోనే చిన్న వర్క్షాప్ పెట్టి లాక్కొస్తున్నారు. స్పెషల్ కాంపనెంట్స్ తయారీలో ఆయన చాలా బ్రిలియంట్ ఇంజనీర్. అందుకే పెద్ద పెట్టుబడులు లేకపోయినా మంచి ఆర్డర్లు ఆయన్నే వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే శ్రీరాములు మొదలుకుని చిత్తగించవలను వరకు తానే చేసుకుంటారు. ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడరు, ఎవరినీ నమ్మరు. చిత్రంగా మా ఆయనకి తనకి బాగా కలిసింది. ఎప్పుడైనా 2-3 నెలలకోసారి కూర్చుని బ్రిడ్జ్ హ్యాండ్స్ డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ ఆవిడ అన్నపూర్ణది మాది ఒక ఊరే. ఆ రాత్రి అన్నపూర్ణ ఫోన్ చేసింది. చాలా పూర్వకాలం మనిషి, బాగా కలిగిన వాళ్ళింట్లో పుట్టిన కడసారి గారాల పట్టి. తనకి 50 ఏళ్ళు వచ్చాయని గుర్తుండదు. పిల్లలు కలగలేదు. అందువల్ల తానే ఇంకా చిన్నపిల్లలా ఆలోచిస్తుంది. అస్తమానం వాళ్ళ అన్నయ్య కబుర్లే. అందరికీ భర్తలే దైవాలేమో కానీ ఆమెకి మాత్రం వాళ్ళ అన్నయ్యే దైవం. 10 మాటల్లో 2 మాటలు వాళ్ళ అన్నయ్య గురించే ఉంటాయి. ఇదిగో సుశీల, నువ్వే నిజం చెప్పు, నేను ఉండాలా ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలా? ఏమైంది తల్లి, నా మీద యుద్ధం ప్రకటిస్తున్నావు? మూర్తిగారు ఊళ్ళో లేరా? ఏం చేయమంటావు? మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటే. నన్ను సుఖంగా బతకనీరు. పొద్దున 6 గంటలకి వర్క్షాప్కనెళ్ళిన మనిషి ఇంతవరకు అయిపు అజా లేరు. అన్నీ నా ప్రాణం మీదకే. 10:30 కొంప చేరాలని ఊసులేకపోతే ఎలా చెప్పు? ఈవేళ ఎవడో చిట్ కంపెనీ వాడు మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాట. నీ దగ్గరికి కూడా వచ్చాడుటగా. వెంటనే డబ్బు కట్టాలి, లేకపోతే కోర్టుకెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య కనుక్కుంటే వర్క్షాప్లో ఈయన లేరుట. నాకు ఫోన్ చేసి, ఏమిటే అమ్మాయి, ఇతగాడు ఇలా తయారయ్యాడనంటే నాకు తల కొట్టేసినట్టు అయింది. ఎక్కడికి వెళ్ళారోనని నాకొకటే గాభరాగా ఉంది. అన్నీ అక్కర్లేని పనులే చేస్తారు. చాకలాడి గాడిదైనా కాసేపు పడుకుంటుందేమో కానీ ఈయన అది లేదు. అర్ధరాత్రి కూచుని ఏవో లెక్కలేసుకుంటూ ఉంటారు. శిష్టావారి కుటుంబం, పిల్లవాడు తెల్లగా అందంగా ఉన్నాడు, 7 ఎకరాల పొలం ఉంది, పైగా ఇంజనీరు అని మా అన్నయ్య నన్నిచ్చి చేశాడు. కానీ ఆ రంగు లేదు, రూపు లేదు. ఎప్పుడూ రైల్లో బొగ్గేసే వాళ్ళల్లా ఒకటే అవతారం. ఇదిగో పూర్ణ, అర్థం లేకుండా మాట్లాడకు. నీకు చాదస్తం ఎక్కువైపోతోంది. మళ్ళీ చిన్నతనం వదలనట్లుంటావు. ఎప్పుడో నువ్వు 30 ఏళ్ల క్రితం వరించావు కదా అని ఎప్పుడూ అలానే ఉండమంటే ఎలాగా? విషయం మార్చి గోల చేయకు. భోజనం చేసి పడుకో. చిట్ కంపెనీ వాడొస్తేనే ఇంత భయపడేదానివి ఆయన చేత వర్క్షాప్ ఎందుకు పెట్టించావు అన్నాను. అసలు ఈ మనిషి నోట్లో వేలెడితే కొరకలేడు. భబ్రాజమానంలా ఉండేవాడు. ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి ఇంత పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ప్రమోషన్ ఇవ్వలేదని ఉన్న ఉద్యోగం వదులుకుంటారా ఎవరైనా? నాకొక్కటైనా చెప్పేడిస్తేగా, చేశాక ఏడవటమే గాని. మా అమ్మ వాళ్ళకి అప్పంటే ఎంత భయమో. 10 మందికి పెట్టిన వాళ్ళమే గాని ఒకరి ముందు చెయ్యి చాచి ఎరగం. ఈయనింత చాకిరీ చేయకపోతే
ఎవరేడిసారు చెప్పు? మాకేమైనా పిల్ల జల్లా? హెచ్ఎంటీలో మంచి ఉద్యోగం, కడుపులో చల్ల కదలకుండా ఉంటారని మా అన్నయ్య. ఇదిగో, నువ్వు మళ్ళీ నీ పెళ్లి కబుర్లు చెప్పకో. నువ్వు సరే, మీ అన్నయ్య సరే, మీ ఇద్దరి మీద ఇంకో రక్త సంబంధం సినిమా తీయచ్చు. ఆ కట్టాల్సిందేదో కట్టేస్తే వాడైపోతాడు. నువ్వింకా ఫోన్ పెట్టేయి. అది కాదోయ్, మా అన్నయ్యకేదో అనుమానం వచ్చినట్లుంది. చంద్రహారం వేసుకుని రావే అమ్మాయి, రేపు పండక్కి అమ్మని చూసినట్టుంటుంది అన్నాడు. అదేమో ఈయన చదువుకుంటూ ఉండమని బ్యాంకులో పెట్టాడు. సర్లే, అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాను. తన అమాయకత్వానికి నాకు నవ్వు కోపము రెండూ వస్తున్నాయి. ఈ కాలంలో కూడా ఆడవాళ్ళు ఇంత అమాయకత్వంగా ఉంటే ఎలాగా? అయినా రామ్మూర్తి గారిని అనాలి. ఆవిడని ఓ పరమసుంఠం చూసినట్లు చూస్తాడు. ఏ విషయం సరిగ్గా చెప్పడు. ఏదైనా విషయం అర్థం అయ్యి అవ్వకుండా తెలిస్తే దానంత బాధ అదే. మాకైతే ఏ విషయానికి రహస్యం అనేదే ఉండదు. మా ఇంట్లో మాట్లాడుకుంటే నేను వంటింట్లోంచి, ఆయన హాల్లోంచి. ఫ్యాక్టరీలో అయితే నేను నా రూమ్లోంచి, ఆయన తన ల్యాబ్లోంచిను. ఉరుములు మెరుపులు పిడుగులు పడి కుండపోత కురిశాక అందరం హాయిగా తోటలో మొక్కల్లాగా ఫ్రెష్ అయిపోతాం. అసలు చీకాకంతా ఈ సీక్రెట్లు ఉన్న వాళ్లతోనే బాబు. మర్నాడు పొద్దున్న 6:30కే ఫోన్ మోగింది. నన్ను గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ నాకు 8 లోపల ఫోన్ చెయ్యరు. బహుశా ఏ ఎస్టీడీ కాలో అయ్యుంటుందని ఎప్పుడో లేచేసిన వాళ్ళ గొంతుకల యాక్టివ్గా పెట్టి హలో మన్నా. సుశీల, నేను పూర్ణ అన్నయ్యని, భుజంగాన్ని. పూజ అది అయిపోయిందా? మళ్ళీ వంటలో పడితే నీకు డిస్టర్బ్ అవుతుందని ఇప్పుడే చేశాను. అంతా కులాసానా? బావగారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. పిల్లలు వదిన బాగున్నారా? ఆహా, ఇంతకీ ఫోన్ ఎందుకు చేశానంటే పూర్ణ వాళ్ళ ఆయన బిజినెస్ గురించి నీతో మాట్లాడదామని. వాళ్ళు ఇల్లా బ్యాంకుకు పెట్టేశారు. ఇప్పుడేమో చిట్టివాడు కోర్టుకెడతానని బెదిరించి వెళ్ళాడు. మాకెవ్వరికీ నిద్రాహారాలు లేవు. అందరిలోకి గారంగా పెంచితే ఇప్పుడు దీని భవిష్యత్తు ఏమిటా అని మాకొకటే బెంగ. పోనీమంటే మాతో అతగాడు ఏమీ చెప్పడు. పైగా ఈ మధ్య కారులో కాకుండా స్కూటర్లో వస్తున్నాడు. మీరు భయపడకండి అన్నయ్య, ఆయనేం చిన్నవారు కారు, అసమర్థులు కారు. ఒడిదుడుకులు మీ ఉద్యోగాల్లో ఉండవా? ఆ తట్టుకునే ధైర్యం ఉండబట్టే కదా చేస్తున్నారు. అయినా మీరిలా మాట్లాడితే మా ఆయన నన్ను కోప్పడతారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడండి. ఫోను పెట్టేసి మళ్ళీ శుభ్రంగా నిద్రపోయా. 10-10:30 మధ్య మేమిద్దరం యూనిట్లో ఎవరెక్కువ కష్టపడిపోతున్నామో చార్ట్ చేసుకుంటూ అంటే వచ్చారు రామ్మూర్తి గారు. ఆయన వచ్చి వెనకాలే నిలబడినా మనకు తెలీదు. అంత నిశ్శబ్దంగా మసలుతారు. ఎలా సాధ్యమో మరి. గబుక్కున వెనక్కి తిరిగి చూశా. ఎంతసేపు అయింది వచ్చి అన్నాను. మీ ఇద్దరు గడిచిన 3 నెలల డేటా అంతా ఇంటిగ్రేట్ చేస్తున్నారే, అప్పుడొచ్చాను అన్నారు. అవును, ఏమిటి మీరు ఈ మధ్య ఇంటికి వెళ్ళడం లేదుట? పూర్ణ చేసిన ఫోన్ మూలంగానే నాకు ఈ అపనిందలు. నేను ఇంటికి రాలేదని మీతో చెప్పిందా? మళ్ళీ రాత్రంతా నన్ను కాల్చుకుతింది. అనవసరంగా సుశీలకు ఫోన్ చేసి కంగారు పెట్టాను, మీరు ఇల్లు చేరానని చెప్పండి అని. అప్పటికే 12 అయింది. తనేం కంగారు పడదులే, కలుస్తా అని ధైర్యం చెప్పాను. మీరేమనుకున్నారో? పూర్ణ కంగారు సంగతి మీరు నాకు చెప్పాలా? కాఫీ తీసుకుంటారా అని అడిగాను. ఈయన సమాధానం, 2 చెప్పు. చెప్పండి సార్, ఎలా ఉంది బిజినెస్? నడుస్తోంది. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాను. మనం కలిసి కూడా చాలా రోజులైంది. ఇల్లు చేరేప్పటికీ 10 దాటిపోతోంది. ఇదివరకులాగా ఈ ట్రాఫిక్లో కారు నడపలేకపోతున్నాను. స్కూటర్ అయితే 10 నిమిషాలు పట్టేది, కార్ అయితే అరగంట అవుతోంది. అందుకే స్కూటర్ రిపేర్ చేయించి మళ్ళీ వాడుతున్నాను. నేనన్నా, 50 దాటాక స్కూటర్ నడపడం శ్రేయస్కరం కాదు. టైం కలిసొస్తోంది కదా అని పరుగులు పెట్టే వయస్సు కాదు కదా మనది. ఎవరినైనా ఓ కుర్రాన్ని వేసుకోరాదు చేతి కింద. వాళ్ళకి మనం పని నేర్పినంత కాలమైనా మన దగ్గర పని చెయ్యరు. అందుకే నాకెవరికైనా అప్పచెప్పాలంటే విసుగు.
ఈ మధ్య తక్షణ చిట్స్ వాళ్ళకి చాలా ఇన్స్టాల్మెంట్స్ బాకీ పడడంతో చికాగ్గా ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ మినిమం బిడ్డింగ్ చేయలేదు, కానీ ఈసారికి అలా చెయ్యాల్సి వచ్చింది. నిన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారుట. అదేం పెద్ద విశేషమా ఏమిటి? మనకివన్నీ రోజు ఉండేవేగా. వారం తర్వాత కాంటాక్ట్ చేయమని చెప్పాను. అసలు మన బ్యాంకులు మన కష్టాన్ని అవసరాన్ని గుర్తిస్తే మనకిన్ని పాటలు ఉండవు. నిజమే, నేను ముందు మా బ్యాంకునే అడిగాను. 4 లక్షల వరకు అవసరం పడింది. వాళ్ళేమో ఇంకేదైనా ప్రాపర్టీ కొల్లాటరల్ పెట్టమన్నారు. ఈ అవసరమేమో చాలా తక్కువ సమయానికి అర్జెంటుగా కావాల్సి వచ్చింది. మా మలక్పేట ఫ్లాటు పూర్ణ పేరునుంది. మా బావగారు ఎలాగూ ఒప్పుకోరని వేరే సోర్సు ప్రయత్నించాను. అప్పుడు ఈ చిట్స్ మేనేజర్ వెంటనే ఇచ్చారు. కొంత గోల్డ్ లోన్ కూడా తీసుకుని మొత్తానికి పని నడిపించాను అన్నారు ఆయన. ఏదైనా పెద్ద ఆర్డర్ వచ్చిందా? మీకు ఇది వరకు చెప్పానో లేదో నాకు జ్ఞాపకం రావడం లేదు. నేను ఆ మధ్య మద్రాసు వెళ్ళినప్పుడు సౌత్ ఇండియన్ టర్బైన్స్ లిమిటెడ్ మెటీరియల్స్ మేనేజర్ కలిశారు. ఆయన నేను ఖరగ్పూర్లో క్లాస్మేట్స్. జర్మనీ నుంచి ఒక ఐటెం రెగ్యులర్గా 1,00,000 నెంబర్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నామని, ఒక్కొక్కటి ధర 250 రూపాయల వరకు అవుతుందని చెప్పి వీలైతే డెవలప్ చేయమని నాకు శాంపిల్స్ ఇచ్చారు. ఈయన వెంటనే అందుకున్నారు. సరైన అగ్రిమెంట్స్ లేకుండా మనం వర్క్ చేయకూడదు. తీరా మన టైము డబ్బు అన్నీ పెట్టి మనం డెవలప్ చేశాక వాళ్ళు డిజైన్ మార్చామంటారు. అబ్బబ్బా, అందుకే మనం ఇలా ఉన్నాం. మీ దృష్టి ఎప్పుడూ అవాంతరాల మీదే. ఆ ఐటెం డెవలప్ చేస్తే చిన్న ఆర్డర్ల కోసం బాధలు పడక్కర్లేదు కదా అని ప్రోటోటైప్ డెవలప్ చేసాం. 6 నెలల్లో అది అప్రూవ్ కూడా అయింది. 10,000 నెంబర్లకి ట్రయల్ ఆర్డర్ కూడా ఇచ్చారు. చూసారా అన్యాయం? ఎంత ప్రోగ్రెస్ ఉంటే మాకు పార్టీ లేదు సరికదా, విషయమన్నా తెలియనీ లేదు. కథ అంతా పూర్తిగా వినండి, అప్పుడు మీరే ఇస్తారు కన్సలేషన్ పార్టీ. ఏమిటి, మీరు 200 కన్నా తక్కువ అడగలేదు కదా? మా వారి సందేహం. అదే నే చేసిన పొరపాటు. ఒక్క సాయంత్రం మీ ఇంటికొచ్చి డిస్కస్ చేసుంటే కొన్ని పొరపాట్లు జరిగుండేవి కావు. నేను 75 రూపాయలు కోట్ చేశాను. డెలివరీ పీరియడ్ చాలా తక్కువ కావడంతో నానా కష్టాలు పడి ఆ ఆర్డరు కంప్లీట్ చేశాను. వెంటనే పేమెంట్ చేశారు. కానీ 7.5 లక్షల ఆర్డర్కి నాకు 10.5 ఖర్చయింది. 3 లక్షలు జిగ్స్ ఫిక్చర్స్లో ఇరుక్కుపోయాయి. మిగిలిన పెద్ద ఆర్డర్ చేస్తే డెవలప్మెంట్ ఖర్చులన్నీ రికవర్ అయిపోతాయి కదా అని నిశ్చింతగా ఉన్నాను అన్నారు ఆయన. ఇంతకీ అసలు పెద్ద ఆర్డర్ రాలేదా? లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. మా సప్లైలైన 2 నెలలకి జర్మనీ వాడు 90,000 నంబర్లు ఎయిర్ లిఫ్ట్ చేశాడు. ఒక్కోటి 70 రూపాయల చొప్పున. వాళ్ళేమో నన్ను మళ్ళీ చిన్న చిన్న మార్పులతో ప్రోటోటైప్ ఇవ్వమని అడిగారు. ఇప్పటికే ఎప్పుడు చచ్చావు అంటే 6 నెలల క్రితం అన్నట్లుంది నా పని. ఈ ఐటెం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మా రొటీన్ ఆర్డర్లన్నీ పాడైపోయాయి. ఇలా అవుతుందనుకుంటే ముందే అగ్రిమెంట్ రాసుకునేవాళ్ళం. ఎంత అన్యాయం! మరి మీరు వాళ్ళని నిలదీయలేదా? సాటివారితో యుద్ధం చేయగలం కానీ అనీవెన్ ఫోర్సెస్తో చేసి ఏం లాభం? మనకి టైం దండగా. ఇదిగో ఈ గొడవ వల్లే చిట్టు కట్టలేకపోయాను. మీరైతే విశ్వాన్ని పంపిస్తే గ్యారంటీ మీద సంతకం పెట్టారు కానీ మా బావగారు 1,00,000 ప్రశ్నలేసి వారం రోజులు తిప్పారు. ఆ చిట్టువాడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళాట. పొద్దున్నే వెళ్ళి ఆయన్ని కూడా కలిసొచ్చాను అన్నారాయన. మీ పేరు చెప్పుకుని మద్రాసు వాడికి 3వ వంతు ధరకే కాంపోనెంట్స్ దొరికాయి. మీరు చూస్తే ఇలా అల్లరి పడుతున్నారు. ఇంతకీ ఏమిటి మరి మన తక్షణ కర్తవ్యం? ఏముంది, వాళ్ళకి 10 ఇన్స్టాల్మెంట్స్ పెనాల్టీతో కలిపి 38,000 వరకు ఇవ్వాలి. ఆపద చిట్స్లో 50,000 చీటీ 16 నెలల నుంచి కడుతున్నాను. మొన్న నాకు వచ్చింది మినిమం బిడ్డింగ్. మీరు దీనిపై సంతకం పెడితే వచ్చే వారం 33 దాకా వస్తుంది. అప్పుడు కట్టేస్తా, బ్యాలెన్స్ ఎక్కడైనా అప్పు తీసుకుని. దాంతో ఈ తలనొప్పి వదులుతుంది అన్నారాయన. సరే, ఇలా ఇవ్వండి. చెరువు మధ్యలోకి వచ్చాక ఈదడానికి భయపడితే ఎలాగా? మూర్తిగారు, ఈసారి మీరు సుశీల అదృష్ట చిట్స్లో చేరండి. నేను హామీగా ఉంటాను. నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. మేమిద్దరం
మళ్ళీ మా చార్ట్ ప్రిపరేషన్లో పడ్డాం. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.